బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై నిప్పులు చెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీని నమ్ముకుంటే చెప్పే గతి అన్నట్లుగా నిజంగా రేపో మాపో పార్టీలో జాయిన్ అవ్వాలనుకునేటువంటి వారికి ఆయన ఒక ఖచ్చితమైనటువంటి ఒక హితబోధ చేసినట్లుగా కనిపిస్తోంది. ఈ మధ్యనే చూసాం, ఆల్రెడీ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆయన అనుచరగణంతో ఇప్పుడు బీజేపీలో చేరినటువంటి సందర్భం చూసాం. సో బీజేపీని నమ్ముకుంటే చెప్పే గతి అంటూ కూడా ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్తో నిజంగా ఇప్పుడు బీజేపీ హైకమాండ్ కావచ్చు, రాష్ట్ర బీజేపీ కావచ్చు, ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సిన అంశంగా మనం చెప్పక. సో దీనికి సంబంధించి ఒక క్లియర్ కట్గా ఒక వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. హైదరాబాద్ గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి ఎలాగో తెలిసిందే. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసహనంతో ఆయన రాజీనామా చేయగా హైకమాండ్ ఆమోదించింది. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. ఇక ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాషాయం కండువా కప్పుకున్నారు. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు లీకులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరేవారికి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక సూచనలు చేశారు. బీజేపీలో చేరే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలని, పూర్తి స్థాయి చర్చలు జరిపి రావాలని ఆయన సూచించారు. పార్టీలో తమకు అనుకూలంగా ఏమీ జరగదని, కార్యకర్తలకు పదవులు ఇప్పించలేరని, టికెట్ గ్యారంటీ ఉండదని కూడా రాజా సింగ్ చెప్పుకురావడం ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అలాగే ఢిల్లీ బీజేపీలో నిజంగా కాక పుట్టించిందనంటే రాజా సింగ్ వ్యాఖ్యలపై ఇప్పుడు బీజేపీ అయితే చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. తాను 11 ఏళ్లుగా పార్టీలో అణిచివేతను ఎదుర్కొంటున్నారని, తమ నియోజకవర్గంలో తమకు కాకుండా ఇతరులకు పదవులు వచ్చాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. బీజేపీలో చేరినప్పుడు ముందు వరుసలు ఉన్నప్పటికీ తరువాత చివరి స్థానానికి చేరుకుంటారని, ఎన్నికల్లో టికెట్ వస్తుందనే గ్యారెంటీ ఉండదని కూడా చెప్పుకొచ్చేశారు. విజయశాంతి, జితేందర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి వంటి నేతలు ఎందుకు పార్టీని వీడి వెళ్లారో వారితో మాట్లాడి తెలుసుకోవాలని కూడా రాజా సింగ్ సలహా ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీలో కొందరు తమదే పెత్తనమని భావించడం వల్ల పార్టీ సర్వనాశనం అవుతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాక్షసులు నాశనమైన తర్వాత తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తల ఆశీస్సులతో ముఖ్యమంత్రి కూడా బీజేపీ నుంచే వస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాజా సింగ్ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. గువ్వల బాలరాజు బీజేపీలో చేరినటువంటి నేపథ్యంలో రాజా సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి నేతలకు తగిన గౌరవం దక్కడం లేదని రాజా సింగ్ ఆరోపిస్తున్నట్లుగా ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు ఒకప్పుడు పేరు తెచ్చుకున్నటువంటి రాష్ట్ర బీజేపీ కొంతకాలంగా కాంగ్రెస్ను మించిపోయిందనేటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీకి చెందినటువంటి 2 ఎంపీలు ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఒకరిపై ఒకరు బాహాటంగా విమర్శలు చేసుకున్నటువంటి విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటెల రాజేందర్ అనుచరులకు ఎవరికీ అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని బండి సంజయ్ పార్టీ వేదికపైనే హెచ్చరించారు. దీనికి స్పందించినటువంటి ఈటెల రాజేందర్ అదే స్థాయిలో ఆయన ఒక సైకో అంటూ బండి సంజయ్పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. కానీ పార్టీలో 2 పెద్ద తలకాయలు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి వ్యాఖ్యలు చేసుకున్నా కూడా బీజేపీ అధిష్టానం కనీసం వీరిని వివరణ కోరిన దాఖలాలు లేవని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. అలాగే ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి రాజా సింగ్ ఏకంగా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావును టార్గెట్ చేస్తూ ప్రతి నిత్యం విమర్శలు గుప్పిస్తున్నా కూడా పార్టీ అధిష్టానం స్పందించడం లేదు. ఇక పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రకటించినప్పటికీ రాజా సింగ్ తమ పార్టీ ఎమ్మెల్యేనో కాదో అధిష్టానం తేల్చుకోలేకపోతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును ఉద్దేశించి ఆయన ఫైటర్ కాదు రైటర్ అని రాజా సింగ్ ఎద్దేవా చేసిన అధిష్టానం కానీ రామచంద్రరావు కానీ స్పందించలేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ ఇప్పటికీ తాను బీజేపీ ఎమ్మెల్యేనని ఇటీవల రాజా సింగ్ ప్రకటించారు. అదే పార్టీకి చెందినటువంటి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పటికీ రాజా సింగ్ తమ ఎమ్మెల్యేనని చెప్పుకొచ్చారు. రాజా సింగ్ ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఆయనపై సస్పెండ్ అనేది ఏమీ ఉండదన్నట్లుగా ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆ పార్టీలో అటకెక్కిన క్రమశిక్షణకు అద్దం పడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీలో క్రమశిక్షణ రాహిత్యం సర్వసాధారణ విషయంగా మారడం, నాయకులు లక్ష్మణ్ రేఖ దాటి వ్యవహరించడం వంటి తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం.
బీజేపీలో చేరేందుకు అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉంటే, మరోవైపు ఆ పార్టీకి సంబంధించి రాజీనామా ఆమోదం అనంతరం కూడా రాజా సింగ్ కూడా చేరే వారికి ఒక సంబంధించి ఒక సూచన చేశాడంటే, సూచనే కాకుండా వారికి సంబంధించి జాగ్రత్త ఒక మాట చెప్పాడని చెప్పాలి. పార్టీలో చేరినప్పుడు ముందు బాగానే ఉంటది, పార్టీలో చేరిన అనంతరం కూడా పూర్తిగా మొదటి రోజు ముందు సీట్, ఆ తర్వాత సీటు దొరకదు అనే విధంగా కూడా మీడియాకు విడుదల చేసినటువంటి ప్రకటనలో కూడా రాజా సింగ్ పేర్కొన్నాడు. పేర్కొనమే కాకుండా గతంలో ఉన్నటువంటి నేతలు జయశాంతి కావచ్చు, జితేందర్ రెడ్డి కావచ్చు, నాగం జనార్దన్ రెడ్డి పేర్లను కూడా ప్రస్తావించి వారు అనేక అవమానాలు ఎదుర్కొని పార్టీల నుంచి బయటకు వెళ్లారు. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి నేతలు కూడా బీజేపీ గురించి ఆలోచించాలి, కనీసం కూడా తమకు కానివ్వండి తమ అనుచరులకు కూడా పదవులు ఇప్పించలేరు అని రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎందుకంటే పార్టీకి సంబంధించి కొత్త అధ్యక్షుడు వచ్చిన అనంతరం కూడా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరిక పార్టీలో చేరారు. ఆ తర్వాత మిగతా మాజీలకు సంబంధించి కూడా చేరికకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్కొక్కరినిగా పార్టీలోకి తీసుకొని పార్టీని బలోపేతం చేస్తూ తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం, ఇటు బీఆర్ఎస్ కానివ్వండి కాంగ్రెస్ పని అయిపోయింది కాబట్టి తెలంగాణ ప్రజలు కానివ్వండి నాయకులు కానివ్వండి బీజేపీ వైపే చూస్తున్నారనే విధంగా కూడా వాతావరణాన్ని క్రియేట్ చేసే పనిలో ఒకవైపు పార్టీ ఉంటే, పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి రాజా సింగ్ మాత్రం పార్టీకి నష్టం కలిగించే విధంగా కూడా మాట్లాడుతున్నారు. అసలు రాజా సింగ్ కు అసలు జాయినింగ్ కు సంబంధం ఏంది, ఏదైనా ఉంటే కూడా రాజా సింగ్ కూడా పార్టీ పట్ల ఉంటే కూడా రాజా సింగ్ కు జరిగినటువంటి అన్యాయం కూడా అన్యాయం ఏదైనా ఉంటే పార్టీకి వివరించాలి తప్ప కానీ ఈ విధంగా స్పందించడం కరెక్ట్ కాదు అంటూ కూడా అటు రాజా సింగ్ పై కూడా బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు పార్టీలో చేరినటువంటి గువ్వల బాలరాజు కూడా మాట్లాడుతూ ఈ రోజు రాజా సింగ్ అంశానికి సంబంధించి మరి రాజా సింగ్ ఏ విషయంలో అన్నారో తెలియదు, పార్టీకి సంబంధించి తనకు సంబంధించినంత వరకు కూడా పార్టీలో ఏ పదవి ఆశించట్లేదు కాబట్టి రాజా సింగ్ వ్యాఖ్యల్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి మిగతా ఎవరైతే పార్టీలో చేరాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ముందుగానే ఒకసారి మాట్లాడుకోండి అన్న విషయం ఏమైతే ఉందో దానికి సంబంధించి మాత్రం పార్టీ ఒక రకంగా చేరికలకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించడం అనేది కూడా డెఫినెట్ గా కూడా పార్టీకి కొంత లాస్ అయ్యే విధంగానే ఉంది అని చెప్పి కూడా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి చూసాం. రాజా సింగ్ ఎప్పుడైతే పార్టీ తన రాజీనామాను ఆమోదం తెలిపిందో అప్పటి నుంచి పార్టీ పైన విమర్శలకు దూరంగా ఉన్నప్పటికీ ఆర్టీవీతో కూడా మాట్లాడుతూ చెప్పాడు, ఎక్స్క్లూజివ్ గా మాట్లాడినప్పుడు కూడా ఆర్టీవీతో తొందరలోనే బీజేపీలోకి వస్తాను, ఎందుకంటే మళ్ళీ తనకు సంబంధించి ఏ పార్టీ కూడా తనను భరించదు, బీజేపీ ఒక్కటే తనకు సరైన మార్గం, ఎందుకంటే హిందుత్వ ఎజెండాతో పనిచేసేటువంటి పార్టీకి పనిచేసేటువంటి తనకు కూడా బీజేపీ తప్ప ఇతర ఏ పార్టీ సూట్ అవ్వదు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రం తెలంగాణలో మనుగడ లేదు, కానీ మళ్ళీ బీజేపీలోకి వచ్చేటువంటి ఆలోచనతోనే రాజా సింగ్ ఉన్నట్టు కూడా ఆ వ్యాఖ్యలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ తీరా ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాజా సింగ్ కు సంబంధించి గతంలో పార్టీ పైన చేసినటువంటి ఆరోపణలు కానీ నేతలను టార్గెట్ చేసి చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఈ రోజు చేసినటువంటి ఏదైతే ఉన్నాయో రాజా సింగ్ పట్ల కూడా పార్టీ పట్ల అనుకూలంగా మాట్లాడుతున్నారని కొంత పాజిటివ్ వచ్చింది. కానీ ఈ రోజు మాట్లాడిన మాటలు మరొకసారి పార్టీలో పెద్ద మంటలు లేపాయని చెప్పాలి. వీటికి సంబంధించి మరొకసారి కూడా అధిష్టానంకి ఈరోజు రాజా సింగ్ పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఒకవైపు పార్టీ ఇట రాష్ట్ర నాయకత్వం కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేటువంటి ఛాన్సెస్ ఉందని చెప్పొచ్చు. మరి పార్టీలో చేరాలనుకున్నటువంటి నేతలకు కూడా ఒకవైపు కూడా కొంత ఇబ్బందికరంగా రాజా సింగ్ వ్యాఖ్యలు ఉండేటువంటి అవకాశం ఉంది, వాళ్ళ ఆలోచన పడే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్ గా కూడా రాజా సింగ్ తీరును కూడా ఇటు బీజేపీ నేతలు కూడా ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరి రాజా సింగ్ కు సంబంధించి మరి ఏం మనసులో పెట్టుకున్నాడో కూడా అర్థం అవ్వట్లేదని బీజేపీ నేతలు అంటారు. ఎందుకంటే రాజా సింగ్ అంశంలో అన్ని విధాలుగా సానుకూలంగానో తను చెప్పిన వాళ్ళకే కూడా ఒకవైపు టికెట్లకు సంబంధించి విషయం కానివ్వండి పదవులకు సంబంధించిన విషయం ఇచ్చాము, ఎక్కడో ఒక దగ్గర పార్టీ అన్నప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, వాటిని సరిదిద్దుకోవాలి, కానీ ఇటు విధంగా మాట్లాడడం సరికాదు అంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నప్పటికీ ఏదేమైనా రాజా సింగ్ చేసినటువంటి ఈ రోజు విడుదల చేసినటువంటి మీడియా ప్రకటన ఏదైతే ఉందో అది బీజేపీకి కానివ్వండి చేరే నేతలకు కానీ కొంత ఆలోచింపజేసే విషయం, పార్టీకి కొంత నష్టం కలిగించే అంశం అని చెప్పి కూడా భాజపా శ్రేణులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ వచ్చేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.